Hi everyone, myself Vivek here to explain all the basic 15 commands in cs50.dev, and the first command is touch command. In touch command we can create files. For example, సో ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 3 ఫైల్స్ని క్రియేట్ చేశానన్నమాట. సో దీని ద్వారా మీరు ఫైల్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులోని moon.py అంటే ఇందులో పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసుకోవడానికి క్రియేట్ చేశాను. sun.c అనేది సి ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సెకండ్ కమాండ్ ls అనేది లిస్ట్. సో నేను ఎన్ని ఫైల్స్ని క్రియేట్ చేశానో అవి ఇక్కడ డీటెయిల్స్ ఇస్తుంది అన్నమాట, ఎన్ని ఫైల్స్ని క్రియేట్ చేశాను. సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అనేది మీరు సి ప్రోగ్రామ్ని రన్ చేయడానికి యూస్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాశాను. సో మనకి అవుట్కమ్ కావాలంటే ఫస్ట్ మనం యూస్ చేయాల్సింది కోడ్ కమాండ్, కోడ్ అండ్ ఫైల్ నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేది మేక్ కమాండ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఇక్కడ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాశాను కాబట్టి దాని రిజల్ట్ ఇక్కడ వచ్చింది అనమాట, అవుట్కమ్. సో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి పైథాన్ ప్రోగ్రాంలో వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు నేను పైథాన్ ప్రోగ్రామ్ రాశాను కాబట్టి జస్ట్ పైథాన్ స్పేస్ హలో వరల్డ్. సో ఇందులోని అంటే పైథాన్ ప్రోగ్రాంలోని వన్ కమాండ్ చూస్తాం. సో sun.c ప్రోగ్రాంలో అనేది మీరు కోడ్ అనే కమాండ్ అండ్ మేక్ అనే కమాండ్ని యూస్ చేస్తారన్నమాట టు రన్ ప్రోగ్రామ్స్ అనమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్యాట్ కమాండ్ అనమాట. క్యాట్ అనేది మీరు ఇప్పుడు sun.cలో నేను ఇప్పుడు టైప్ చేశాను కదా, అంటే ఏం టైప్ చేశానో అది రీడ్ చేసి ఇక్కడ మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట, అది క్యాట్ కమాండ్. అండ్ నెక్స్ట్ కమాండ్ అంటే క్యాట్ కమాండ్ అనేది రీడ్ చేస్తుంది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి విచ్ కమాండ్ అనమాట. విచ్ కమాండ్ అనేది ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఫైల్స్ అన్నీ లిస్ట్లో ఉంటాయి. ఆ లిస్ట్ అసలు ఎక్కడ ఉందో మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట, యూజర్ బిన్లో ఉన్నట్టు చూపిస్తుంది అన్నమాట, అది విచ్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి కాపీ కమాండ్. అంటే ఒక ఫైల్లో ఉన్న సెంటెన్స్ ఆర్ ప్రోగ్రామ్ని ఇంకో ఫైల్లో మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. లైక్ ఇప్పుడు నేను sun.cలోని ఈ ప్రోగ్రామ్ రాశాను కదా, అది నేను స్టార్స్లోని కాపీ చేశాను అనమాట. సో మీరు చూసినట్టయితే స్టార్స్ అనే ఫైల్లో కూడా సేమ్ అదే ప్రోగ్రామ్ ఉంది. సో ఇది కాపీ కమాండ్ అనమాట. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మూవ్ కమాండ్ అనేది ఇప్పుడు స్టార్స్ని నేను గ్యాలక్సీ అంటే ఫైల్ నేమ్ స్టార్స్ని గ్యాలక్సీ కింద మార్చాను అనమాట. సో మీరు ఇక్కడ చూడవచ్చు గ్యాలక్సీ అనే ఫైల్ వచ్చింది కాబట్టి అది మూవ్ కమాండ్. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఇప్పుడు నేను ఈ ఫైల్స్ అన్నీ రిమూవ్ చేస్తాను. రిమూవ్ అనేది కూడా ఒక కమాండ్ అనమాట. సో నేను అన్ని ఫైల్స్ని నేను రిమూవ్ చేశాను అనమాట.
అది వన్ ఆఫ్ ది కమాండ్. అండ్ నెక్స్ట్ కమాండ్ వచ్చేసి క్లియర్ కమాండ్ యూస్ చేస్తే మీరు టెర్మినల్లో ఏదైతే రాస్తారో అదంతా డిలీట్ అవుద్ది. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి అంటే ఇప్పుడు మనం ఫైల్స్ అన్ని క్రియేట్ చేసాం కాబట్టి నౌ mkdir అనే కమాండ్ ద్వారా మనం ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సన్ అనే ఫోల్డర్ని నేను క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు మన ఫోల్డర్ లోపలికి వెళ్ళడానికి మనం యూస్ చేసే కమాండ్ cd అనమాట. cd అనేది చేంజ్ డైరెక్టరీ. ఇప్పుడు నేను సన్ లోపలికి వెళ్ళాను. ఇప్పుడు సన్ లోపల నేను ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను అర్త్ అనే ఫైల్ని క్రియేట్ చేశాను అనమాట. ఫైల్నే కాకుండా ఇప్పుడు ఫోల్డర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మూన్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ రిమూవ్ కమాండ్ మనం యూస్ చేస్తున్నాం అనమాట, అంటే అర్త్ అని రిమూవ్ చేయడానికి. సో నేను అర్త్ ఫైల్ని రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం cd ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నేను మూన్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు మనం ఇందులో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఫైల్ని క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మనం బయటికి రావాలనుకుంటే అంటే పేరెంట్ డైరెక్టరీకి రావాలనుకుంటే cd స్పేస్ డాట్ డాట్ టైప్ చేస్తే నేను మూన్ నుంచి బయటకు వచ్చాను. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి rmdir అనేది రిమూవ్ ఫోల్డర్ని రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మూన్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి మూన్ ఫోల్డర్ని నేను డిలీట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మూన్ ఫోల్డర్ని నేను డిలీట్ చేశాను. సేమ్ మళ్ళీ ఇప్పుడు సన్ నుంచి బయటికి అంటే పేరెంట్ ట్రీకి రావాలంటే సేమ్ మళ్ళీ cd స్పేస్ సన్ నుంచి బయటకు వచ్చాను. సో ఇప్పుడు మళ్ళీ సన్ ఫోల్డర్ని డిలీట్ చేస్తాను. సో దీస్ ఆర్ ఆల్ ది 15 కమాండ్స్. థ్యాంక్ యూ.